చాలా చోట్ల సువార్త ప్రయాణాలు జరిగిస్తున్నప్పుడు ఎక్కువ శాతం దైవజనులుగా మాకు వినపడేవండి. గుడికి వెళుతున్నా, దేవుడి దగ్గరికి వెళుతున్నా కుటుంబాలలో సఖ్యత లేదు. కుటుంబాలలో భార్య భర్త మధ్య సరైన అవగాహన కనబడటం లేదు. ఒకరు ఒక మార్గంలో ఆలోచిస్తుంటే మరొకరు మరొక మార్గంలో ఆలోచిస్తున్నారు. తద్వారా ఆ కుటుంబం నిండా అశాంతి, ఆ కుటుంబం నిండా తెలియని ఏదో లేమి, కలిమి, మనశ్శాంతి లేదు. భర్తకి, భార్యకు, పిల్లలకు, కుటుంబం అంతా కూడా ఒక రకంగా జీవిస్తున్నాం అంటే జీవిస్తున్నాం అన్నట్టుగా ఉన్నారు తప్ప సంపూర్ణమైన ఆనందము, సంతోషము కుటుంబాలలో కనపడటం లేదు. దీని వెనక ఒకటి జరుగుతుంది. అది ఈరోజు మీతో చెప్పాలని అనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా ఈరోజు దేవుడి మాటలు ఆలోచిస్తే కొంచెం టైం అటు ఇటు అయినా వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి సహోదరులు, సేవకులు ఈ కార్యాన్ని ఏర్పాటు చేశారు. కాస్త పెద్దలు మన మధ్యలోనికి రావటం వలన కాస్త ఆలస్యంగా మరి దేవుని మాటలు ప్రారంభమైన ఓపికతో దేవుడు చెప్పబోయే ఆ వాక్కుల గురించి మీరు ఆలోచించాలి. దేవుడు భూమి మీద పిల్లలు కావాలి అని జగత్తు పునాది వేయబడక మునుపు కోరుకుని తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికే భూమి మీద మొట్టమొదటి మనిషిని చేశాడు. ఆయనే ఆదాము. ఆ ఆదాము నుండి దేవుడు భూమి మీద ఉన్న తన సంతానాన్ని అంతా కూడా విస్తరింపచేయాలి అన్న ఉద్దేశంతో ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ఎముకను తీసి స్త్రీగా చేసి వారిరువురికి వివాహాన్ని జరిగించాడు. తొలి వివాహం, తొలి కుటుంబం అది. ఆ కుటుంబాన్ని చక్కగా ఏదైనా తోటలో పెట్టుకున్నాడు. సర్వం ఆ కుటుంబానికి తానై ఆ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. నడిపిస్తున్న దేవుడు ప్రతి చల్లపూట ఏమండి తాను జతపరిచిన తన కుటుంబం, ఆదాము అవ్వల కుటుంబం, దేవుని కుటుంబం, తన కుటుంబం, భూమి మీద ఏర్పడిన మొట్టమొదటి దేవుని కుటుంబమైన ఆదాము అవ్వ భార్య భర్తలు ఈ కుటుంబం దగ్గరికి దేవుడు ప్రతి చల్లపూట వచ్చి వారితో మాట్లాడుకుని ఆనందించి పిల్లలతో తిరిగి వెళ్ళిపోతున్నాడు. అంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ వివాహం ద్వారా కుటుంబంగా కట్టబడ్డ తర్వాత ఆ కుటుంబంతో దేవుడికి చాలా అవసరం ఉంది. ఆ కుటుంబంతో దేవుడికి చాలా పని ఉంది. ఈరోజు మీరు కాస్త ముందుకెళ్ళేసరికి ఇటు కుటుంబం పైన దేవుడు ఇన్ని ఆశలు పెట్టుకుంటాడా అన్నది విని మీరు ఆశ్చర్యపోతారు. తొలి కుటుంబం భూమి మీద అలా ఏర్పడింది. ఏర్పడిన తొలి కుటుంబం, జాగ్రత్తగా వినండి, దేవుడు వస్తున్నాడు, దేవుడు మాటలు చెప్తున్నాడు, దేవుడు మాటలు వింటున్నారు, దేవుడు ఆజ్ఞలు వింటున్నారు. ఈలోపు ఏ కుటుంబం పచ్చగా ఉండటం, ఏ కుటుంబం కలిసి ఉండటం, ఏ కుటుంబం దేవుడికి సన్నిహితంగా ఉండటం చూడలేని దుష్ట శక్తి ఒకటి ఉంది భూమి మీద. అదే సాతాను. ఈ పచ్చని కుటుంబం పైన కన్నేశాడు. ఒకరోజు వచ్చాడు, ఆదాము దగ్గరికి వెళ్ళాడు. ఆదామును పాడు చేయాలనుకున్నాడు, వీలు పడలేదు. వెంటనే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, స్త్రీతో మాట్లాడాడు. ఏమని? మీ దేవుడు మీతో ఒక ఆజ్ఞ ఇచ్చాడంట కదా, పండు తినొద్దని, ఇది నిజమా అన్నాడు. ఎవరితో అన్నాడు చెప్పండి? అవ్వతో, స్త్రీతో. ఫోన్లు ఆపేయండి. రాత్రి కూడా ఇలాగే ప్రసంగం చెప్పనివ్వలేదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేయండి, లేదా సైలెంట్లో పెట్టుకోండి. మేము చెప్పాలనుకున్న దెబ్బతింటుంది ఆ రింగ్ టోన్ వినగానే. మామూలు రింగ్ టోన్లు అవి బుర్రలు పాడు చేసేసే రింగ్ టోన్లు. జాగ్రత్తగా వినండి.
తొలి కుటుంబం పైన కన్నేసింది సాతాను వచ్చింది. ఏమంటే ఒక చిన్న ట్రిక్ స్త్రీ పైన ప్రయోగించింది. అది ఏమన్నా తెలుసా? ఇది నిజమా అంటే అర్థం ఏంటి? అనుమానపు బీజాన్ని నాటింది. మీరు విన్నది నిజమేనా? మీరు నమ్ముతున్నది నిజమేనా? మీతో మీ నాన్న లేదా మీ దేవుడు వచ్చి ప్రతి చల్లపూట మీతో చెప్తున్నాడు కదా, ఆ మాటలు నిజమేనా అన్నది. ఏమంటే ఎప్పుడు కూడా మనం ఒకదాన్ని నమ్మినప్పుడు ఎవరో ఒకరు థర్డ్ పర్సన్ వచ్చి ఇది నిజమేనా అనగానే మీకు ఎలాగుంటుంది చెప్పండి? ఎక్కడో నమ్మింది ఎంత బలమైందైనా ఎక్కడో ఒక డౌట్. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పోస్ట్ ఆఫీస్లో అందరూ డబ్బులు కడుతున్నారు, నెలకు 1000 రూపాయలు మీకు వచ్చింది. మీరు కలిసి మీరు కూడా 1000 రూపాయలు కట్టారు. తర్వాత ఎవరో మీ దగ్గరికి వచ్చి మీరు 1000 రూపాయలు కట్టారా, ఆ అకౌంట్లో కట్టిన వాళ్ళ అకౌంట్లో అంతా ఎత్తేస్తున్నాడంట అన్నాడు అనుకోండి. కట్టింది ఎక్కడ? పోస్ట్ ఆఫీస్ ఎత్తేస్తారా? ఎత్తరు. కానీ ఎవడో వచ్చి పోస్ట్ ఆఫీస్లో 1000 రూపాయలు కట్టిన అకౌంట్లో అన్నీ ఎత్తేసారంట అనగానే మీకు ఏమవుతుంది చెప్పండి? వెంటనే సైకిల్ వేసుకుని ఆటో ఎక్కి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. మా అకౌంట్ ఉందా అంటే నమ్మింది ఎంత బలమైందైనా ఒక అనుమానపు బీజం వేయగానే అక్కడ ఏం పుడుతుంది? అనుమానం. ఏమండి ఇది ఎక్కువగా అనుమానానికి ముందు త్వరగా రియాక్ట్ అయ్యేది స్త్రీయా పురుషుడా? స్త్రీయే. అందుకే అవ్వమ్మ గారిని సెలెక్ట్ చేసుకుంది దెయ్యం, పడగొట్టింది. అక్కడ స్టార్ట్ అయిందండి కుటుంబాలను దెయ్యం కూలగొట్టడం. ప్రస్తుతం మీరు చూడండి, టీవీ న్యూస్ పెట్టినా, ఛానల్ పెట్టినా, వార్త పెట్టినా అన్నీ కూడా మీకు ఏం కనపడుతున్నాయి చెప్పండి? కూలిపోయిన కుటుంబాలు, అక్రమ సంబంధాలు, భర్త చచ్చిపోయింది, భార్య చచ్చిపోయాడు, ఈవిడ ఎవరితో వెళ్ళిపోయింది, ఆయన ఎవరితోనే వెళ్ళిపోయాడు. ఇవన్నీ వింటాం లేదా ఇప్పుడు మీరు? ఏ కుటుంబం అయినా ఏమంటే ఈరోజు భూమి మీద ఉన్న ఏ కుటుంబం అయినా బాగున్నట్టుగా ఉందా మీరు చెప్పండి? ఏమండి పబ్లిక్లోకి నలుగురు మధ్యలోకి వచ్చినప్పుడు ఏమండి చక్కగాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్నా అసలు సీన్ మీకు తెలియాలంటే ఇంటికి వెళ్ళాలి లేదా పిల్లల్ని అడగాలి. అంతేనా? వాళ్ళు ఎలా ఉంటున్నారో మీకు తెలియాలంటే ఇంటికన్నా వెళ్ళాలి, లేదంటే వాళ్ళ పిల్లలైనా అడగాలి. ఏ కుటుంబము సఖ్యతతో లేవు, ఏ కుటుంబము సరైన మార్గంలో లేవు. ఈరోజండి నిజంగా మీరు వినబోయే సంగతులు అత్యున్నతమైన సంగతులు. ఎందుకంటే మన కుటుంబం సఖ్యతతో ఉంటేనే, మనం బాగుంటేనే, మన మధ్యలో మన కుటుంబంలో ఉన్న భార్య భర్త పిల్లల మధ్యలో మన కుటుంబం ఒక కరెక్ట్ అందరూ కలిపి ఒకే రకమైన నిర్ణయానికి వచ్చేసినప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది. భర్త ఒకరు ఆలోచిస్తూ, భార్య ఒకరు ఆలోచిస్తూ, పిల్లలు మరొకరు ఆలోచిస్తూ ఒకే కుటుంబంలో 4 దిక్కులు ఉన్నప్పుడు ఆ కుటుంబం వర్ధిల్లదంటే సఖ్యత ఉండదు, సమాధానం ఉండదు, ఏదో వెలితిగా ఉంటుంది, ఏదో తెలియని బాధగా ఉంటుంది. అందరం బాగోలేదు, అందరూ ఒకే ఆలోచనతో లేము, నేను తప్పు చేస్తున్నాను, ఆయన తప్పు చేస్తున్నాడా, పిల్లలు తప్పు చేస్తున్నారా, ఏదో తెలియని గందరగోళం కుటుంబాలను కమ్మేస్తుంది. అప్పుడు గుడికొచ్చి కూడా, గుడిలో ఆరాధనలో కూర్చొని కూడా సరిగా దేవుడిని ఆరాధించలేని పరిస్థితి, సరిగా వాక్యము వినలేని పరిస్థితి. చాలామంది గుడికొచ్చి నిద్రపోతారండి. నిజంగా చెప్పండి, నిద్రపోరా? ఎందుకు నిద్రపోతున్నారు చెప్పండి? ఇంట్లో నిద్ర లేదు. తలస్నానం చేసాం ఎలాగో ఆదివారం ఆరాధనకి వెళ్ళేటప్పుడు, వెళ్ళంగానే ఫ్యాన్ చూసుకున్నాం. ఇంట్లో ఎలా ప్రశాంతత లేదు, గొడవలు, ఏవో ఆలోచనలు. గుడికి రాగానే చక్కగా ఎవరో పాట పాడుతున్నారు, ఆ పాట వినగానే హాయిగా జోల కొట్టినట్టుగా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇదేంటిది? నిద్రపోవడానికి ఆ గుడికి వచ్చింది. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనిషి కరెక్ట్గా చెప్తున్నాను, మీరు వినండి. దేవుడి సన్నిధిలో ఉత్సాహంతో ఆనందంతో రావాలని దావీదు కోరుకుంటే, నేను దేవుడి సన్నిధిని ఎప్పుడు చూడాలా అని నా ప్రాణం కొట్టుకుంటుందని దావీదు అంటుంటే, ఈరోజు చాలామంది అదే సన్నిధికి వచ్చి నిద్రపోతున్నారంటే అసలు వాళ్ళ కుటుంబం బాగోలేదండి. చెప్తాను ఇప్పుడు కథ. కుటుంబం
తొలి కుటుంబాన్ని కాటేసింది దెయ్యం. స్టిల్ ఇప్పటి వరకు ఎవరైనా ఒక భార్య ఏమంటే యవ్వనస్తులు ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ ఒక కుటుంబంగా అవుతుంటే వాళ్ళు టార్గెట్ చేస్తుంది, కూల్చేస్తుంది. గొడవలు, సఖ్యత లేదు. ఎప్పుడైతే కుటుంబం బాగోలేదో సంఘం బాగోదండి. కుటుంబాలు బాగుంటేనే సంఘం బాగుంటుంది. కుటుంబాలలో సఖ్యత ఉంటేనే సంఘంలో సేవకుడికి ఆ కుటుంబం సహకారంగా నిలబడుతుంది. లేకపోతే ఈయన పనంతా ఆ కుటుంబంలో ఉన్న గొడవలు తీర్చడానికి అయిపోద్ది. వీళ్ళు ఎక్కడ సహాయం చేస్తారు ఇక సువార్తకి, సంఘానికి, సేవకుడికి? ఎఫెసీయులకు రాసిన పత్రిక, దేవుడు బాధ వర్ణనాతీతం ఉండే కుటుంబాల గురించి మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూద్దాం జాగ్రత్తగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, అండర్లైన్ చేయండి, ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో. ఏమండి? భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అయ్యిందో. ఏ తండ్రిని బట్టి అయింది చెప్పండి? పరలోకంలో ఉన్న తండ్రిని బట్టి భూమి మీద ఉన్న కుటుంబం ఏర్పడింది. ఇది ఎలాగండి? మా కుటుంబానికి ఆయనకి ఏంటండి సంబంధం అని అనుకుంటున్నారేమో. అక్కడ ప్రతి కుటుంబం అని ఉందంటే ఆ ప్రతి కుటుంబంలోకి మీ కుటుంబం వెళ్ళిందా? వెళ్ళింది. నా కుటుంబం వెళ్ళిందా? వెళ్ళింది. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం వెనక ఎవరున్నారంట? ఎలా ఉన్నాడు? వివాహం అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది మనుషులా, దేవుడా? మీరు పెళ్లి చేసుకున్నారు అంటే ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థలోకి వచ్చారు మీరు. అంటే మీ పెళ్లి చేసింది ఎవరు ఇప్పుడు? దేవుడు. పోనీ ఇది పక్కన పెడదాం. చాలామంది అండి వివాహం అయిన తర్వాత, వివాహానికి ముందు ఇటు యవనస్తులు కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ చలాకీగా చురుగ్గా దేవుడి సన్నిధిలో ఉంటారు. వివాహం అయిపోయిన తర్వాత బాగా లేటుగా వెనకాల వస్తూ ఉంటారు. ఎందుకు? పెళ్ళైంది కదండి, ఆ పనులు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. నీ భర్త వచ్చిన తర్వాత, నీ భార్య వచ్చిన తర్వాత దేవుడు పనిలో నువ్వు తగ్గిపోయావు. ఇంతకీ నీ భర్తను తల్లి గర్భంలో కట్టి నీకు భర్తగా నీ చెంతకు చేర్చింది ఎవరు? దేవుడు. భార్యను తన తల్లి గర్భంలో కట్టి ఆవిడకి చక్కటి రూపాన్ని ఇచ్చి నీ ఒడిలో పెట్టింది ఎవరు? దేవుడు. అంటే నాకు జతపరచబడిన నా భార్య, నాకు జతపరచబడిన నా భర్త పరలోకంలో ఉన్న కన్న తండ్రి వాళ్ళ తల్లి గర్భంలో ఆ శరీరాన్ని కడితే నాకు భర్తగా వచ్చాడు, నాకు భార్యగా వచ్చింది. మా ఇద్దరిని కలిపింది ఎవరిప్పుడు? దేవుడు. అదే చెప్తున్నాడు అక్కడ. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అయ్యిందో ఆ తండ్రి ఆశయాలు ఆ కుటుంబాలలో ఈరోజు ఉన్నాయా? మీరు చెప్పండి. కొన్ని కుటుంబాలంటే కలవంగానే వీళ్ళు పెళ్ళైన వెంటనే ప్లాన్స్ వేసుకుంటారండి. ఏమండి మా అమ్మ మరి నన్ను ఇది అయిపోమంది, మీరు నాకు సపోర్ట్ చేయాలి, మా అమ్మగారి కోరిక నేను తీర్చాలంటుంది ఒక ఆవిడ. వివాహం అయిన తర్వాత కుమారుడు అంటున్నాడు, భర్త అంటున్నాడు, ఏమండి నేను ఇది చేయాలనుకుంటున్నానమ్మా, ఇది నా గోల్, ఇది ఎందుకంటే ఇది మా నాన్నగారి ఆశయం, నువ్వు నాకు సపోర్ట్గా ఉండాలి. ప్లాన్స్ చూడండి. అంటే ఎవరో మనుషులు ఇలా బ్రతకమన్నారు, నీ మీద నాకు ఈ ఆశయం ఉందనేసరికి వాళ్ళ కోసం భార్యను కన్విన్స్ చేసుకుంటున్నారు, భర్తను కన్విన్స్ చేసుకుంటున్నారు. ఏమండి వివాహానికి ముందు మా అమ్మ నాన్నలు నన్ను పలానా లాయర్ చేయాలనుకున్నారండి, కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ పెళ్లి చేయరని అడిగారు కనుక పెళ్లి చేస్తారండి. కాబట్టి ఇప్పుడు మా అమ్మ నాన్నల కోరిక నేను తీర్చాలి, లాయర్ని అవ్వాలి, మీరు నాకు సపోర్ట్ చేయాలి అంటుంది ఒక ఆవిడ. అమ్మ నాన్నల కోరిక వెరీ గుడ్. అమ్మ నాన్నల కోరిక తీర్చాలనుకుంటున్నారు, చుట్టూతా ఉన్న బంధువుల కోరికలు తీర్చాలనుకుంటున్నారు. మీ ఇద్దరిని కలిపి కుటుంబం చేసిన పరలోకంలో ఉన్న కన్న తండ్రికి మీ కుటుంబం పైన ఏ ఆశలు లేవా? ఆయన ఆశలకు ఆశయాలకు ఎవరు స్థానం ఇస్తున్నారు ఈరోజు? మీరు చెప్పండి. మన ఇద్దరిని దేవుడు కలిపాడండి. ఎందుకు కలిపి ఉంటాడో మననిద్దరిని? మన ఇద్దరి పైన ఏ ఆశలు పెట్టుకున్నాడో దేవుడిని అడుగుదామండి. ఎవరైనా ఇలాంటి ప్రార్థనలు దేవుడికి చేస్తారండి? చేయరు. ఎందుకు చేయరో తెలుసా? ఇదిగో ఈ వచనంలో ఉన్న దేవుడి మనసు
అర్థం అవ్వలేదు. ఏం అర్థం అవ్వలేదు? భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అయ్యిందో ఆయన కలిపాడు మిమ్మల్ని కుటుంబంగా. ఏమంటే ఇలా బైబిల్లో ఉందా? మత్తయి సువార్త చూడండి, చూపిస్తాను. మత్తయి సువార్త ఏమంటే 19వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము ఏమంటే 6వ వచనం చాలా జాగ్రత్తగా మీరు చదవాలి, వినాలి. బైబిల్ లేని వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి ఇది. కాబట్టి సందర్భం చెప్తానండి. యేసుప్రభు వాక్యం చెప్పుకుంటూ వెళుతున్నాడు. యేసుప్రభుని తప్పు పట్టాలి అని ఆ రోజు శాస్త్రులు పరిసయ్యులు ఆయన వెనకాల తిరుగుతూ ఈయనకు ఒక ప్రశ్న వేద్దాం, కఠినమైన ప్రశ్న. ఏం సమాధానం చెప్తాడని ఒక ప్రశ్న వేశారు యేసుప్రభుకి. ఏం ప్రశ్న వేశారంటే, వివాహం అయిన తర్వాత స్త్రీ కానీ పురుషుడు కానీ విడాకులు తీసుకోవచ్చా, వాళ్ళు విడిపోవచ్చా అని అడిగారు. దానికి యేసుప్రభు చెప్తున్న సమాధానం ఇది. 6వ వచనం. కాబట్టి వారికన్ను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. ఆగాలి. యేసుప్రభు ఏం చెప్పాడు సమాధానం? వీళ్ళిద్దరిని విడగొట్టొచ్చా, విడాకులు ఇవ్వచ్చా అని శాస్త్రులు పరిచయాలు అడుగుతుంటే యేసుప్రభు ఏమంటున్నాడు? దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చెయ్యకూడదు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని జతపరిచింది ఎవరు? దేవుడు జతపరిచాడు అన్న వాస్తవం జతపరచబడిన వీళ్ళిద్దరికి అర్థమైపోయింది అనుకోండి. నన్ను మా ఆవిడ్ని కలిపింది ఎవరు? దేవుడు అన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉంటాయా? వీళ్ళిద్దరి మధ్యలో గిల్లి గజ్జాలు ఉంటాయా? వీళ్ళిద్దరి మధ్యలో విడిపోవాలన్న ఆలోచనలు ఉంటాయా? కక్షలు ఉంటాయా? పగలు ఉంటాయా? క్రోధాలు ఉంటాయా? మీరు చెప్పండి. మీకు మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. ఈరోజండి కోర్టు కేసుల్లో కోర్టుకి రిజిస్టర్ అవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం ఏ కేసులు అనుకుంటున్నారు? భార్య భర్తల గొడవల కేసులే. 6 నెలలకే వెళ్ళిపోతున్నారు కోర్టుకి, మాకు విడాకులు కావాలి. సంవత్సరానికి వెళ్ళిపోతున్నారు, 3 నెలలకి వెళ్ళిపోతున్నారు. ఆ సినిమా యాక్టర్స్ అయితేనండి సంవత్సరానికి పెళ్లి చేసుకుంటారు వాళ్ళు. పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళే, పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళే, పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళే. అంటే ఏం అర్థం అవ్వలేదు అంటే, ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషునికి ఒకే స్త్రీ. ఒకసారి వివాహం అయిన తర్వాత మీ ఇద్దరిని జతపరిచింది దేవుడు గనక, దేవుడు జతపరిచిన వాళ్ళను మనుషులు ఏం చేయకూడదు? విడగొట్టకూడదు. ఇది బైబిల్లో యేసు ప్రభు చెప్పిన సమాధానం. ఇప్పుడు నేను జాగ్రత్తగా అడుగుతాను. ఒక పని దేవుడు చేశాడు అంటే దాని వెనకాల ఏ అవసరత, ఏ కారణము, ఏ సంకల్పం లేకుండా దేవుడు చేస్తాడా? చేయడు. వీళ్ళిద్దరిని జతపరిచింది దేవుడైనప్పుడు వీళ్ళిద్దరిపైన దేవుడికి ఏదో ఒక ప్రణాళిక ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఏంటా ప్రణాళిక అని దేవుడిని అడగాలా? అడగొద్దా? అడగాలి. ఏ కుటుంబాన్ని అడుగుతుందా? ఎవరు అడగరు. మీకు 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 ఈరోజు అందుతున్న మాటలు సామాన్యమైన మాటలు కదండి. మొత్తం కొలాప్స్ అయిపోయింది కమ్యూనిటీ అంతా, సమాజం అంతా, కుటుంబ వ్యవస్థ అంతా. కారణం ఏంటంటే, ఎంతమంది కౌన్సిలింగ్ చేస్తున్నా, ఎంతమంది మీరు కలిసిపోండి అని చెబుతున్నా, ఒక్కసారి వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చిన తర్వాత వాళ్ళ మనసులు కలవటం లేదండి. పెద్ద తప్పు చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు. ఏం తెలియలేదు అంటే, మా ఇద్దరిని కలిపింది ఎవరు? దేవుడు. ఇక్కడ ఒకటి జాగ్రత్తగా ఆలోచించాలి. తొలిగా ఏమంటే వివాహం అయిన తర్వాత ఏదో 6 నెలలకో 3 నెలలకో గొడవ వచ్చింది అనుకోండి ఇద్దరి మధ్యలో, అమ్మాయి ఏం చేస్తుంది చెప్పండి? బట్టలు సర్దుకుని వెళ్ళిపోద్ది. ఎవరింటికి? ఎందుకు వెళ్ళావు? మా అమ్మ నాన్నలేనండి. ఈయన కూడా అంతే. ఏదైనా చిన్న గొడవ వచ్చిందనుకోండి, కొట్టేస్తున్నాడు. నువ్వు మీ అమ్మల ఇంటికి వెళ్ళిపో, నేను మా అమ్మాల ఇంటికి వెళ్ళిపోతాను. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, గొడవ రాగానే వెంటనే వీళ్ళ మనసు ఒక ఆయన మీదకి వెళ్తుందండి. ఎవరి మీదకో తెలుసా? పాపం ఏదో వీళ్ళు బాగుంటారని ముందుండి ఒక అడుగు వేసిన పెద్ద మనిషి ఉంటాడండి. పెళ్ళి పెద్ద సంబంధం చూసిన ఆయన
గొడవ రాగానే ఈవిడ ఆయనకు ఫోన్ కొడుతుంది. ఏంటంటే ఇలాంటి సంబంధం తెచ్చారు, మా ఆయన కొడుతున్నాడు నన్ను కదా. సేవకులండి పాపం బాగుంటారేమో అని ఒక అడుగు ముందుకేసి ఎవరైనా పిల్లలు ఉన్నప్పుడు ఎవరైనా మంచి కుర్రోడు ఉంటే వీళ్ళిద్దరిని ఒకటి చేస్తే ఒక కుటుంబం సంఘంలో ఉంటారేమో, మంచి కుటుంబం అవుతుంది కదా, నా సంఘం అభివృద్ధి చెందుతుంది కదా ఈ కుటుంబంతో ఒక ఆశతో సేవకులకు ముందడిగేసి కాస్త యవ్వన పిల్లలకి వివాహాలు చేస్తారు. అంతేనండి, చిన్న డిస్టర్బెన్స్ రాగానే గొడవ ఎక్కడికి వస్తే తెలుసా? ఫస్ట్ ఆయన వాక్యం చెప్పనివ్వరు, ఇంకా ముందు మా పంచాయతీ తేల్చండి, తర్వాత వెళ్ళండి ప్రార్థనకి. సేవకులకి ఎక్కువ తలపోట్లు ఇవేనండి, కుటుంబాల నుంచి గొడవలు. ఇప్పుడు మాట్లాడుతున్నాను, బైబిల్ బాగా చదవాలి, 6వ వచనం మళ్ళా చదవాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయము, అది సైలెంట్లో పెట్టి రాత్రి కూడా ఇదేనా? మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని. ఇప్పుడు వాళ్ళిద్దరిని జతపరిచింది పాస్టర్ గారా, మధ్యవర్త, దేవుడా? ఇప్పుడు పంచాయతీ ఎవరి దగ్గర పెట్టాలి? అది ఇప్పుడు పెట్టమనండి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మీ మధ్యలో పంచాయతీ వస్తే కారణం జతపరిచింది ఈయన కాదు, ఎవరంట? దేవుడు. దేవుడి దగ్గరకు వస్తే తేలని సమస్య ఉంటుందా? దేవుడి దగ్గరకు వస్తే పరిష్కారం లేని పెద్ద పెద్ద ఇబ్బందులు ఉంటాయా? ఉండవు. కానీ మనుషులు చేసే తప్పు ఏంటంటే మమ్మల్ని ఇద్దరిని జతపరిచింది దేవుడని, మాకు సమస్య వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న జ్ఞానం లేకపోవటం వలన, మనుషులను ఆశ్రయించటం వలన ఆ సమస్యగానే ఉండిపోతుంది. గొడవ పెద్దదవుతుంది, కోర్టులకు వెళ్ళిపోతున్నారు, విడిపోతున్నారు. అప్పటికే వాళ్ళు గర్భాన్న పిల్లలు కనుకుంటేనండి ఆ పిల్లలు నిర్దాక్షిణంగా అన్యాయం అయిపోతున్నారండి వీళ్ళ గొడవల వల్ల. దేవుడు మమ్మల్ని జతపరిచింది దేవుడు, మమ్మల్ని కలిపింది దేవుడు. ఏదైనా సమస్య వస్తే దేవుడి దగ్గర మోకాళ్ళు వేద్దాం, ప్రార్థన చేద్దాం. వాక్యంలో ఈ సమస్యకు పరిష్కారం దేవుడు ఏం చెప్పాడో వాక్యంలో చూసుకుందాం. ఇవేవి లేవండి. కుటుంబ వ్యవస్థ ఆల్మోస్ట్ నాశనమైంది లోకంలో. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇన్ని చక్కటి నియమాలు, నిబంధనలు కుటుంబ వ్యవస్థ గురించి దేవుడు పెట్టినప్పుడు క్రైస్తవం ఎలాగుండాలి మీరు చెప్పండి? క్రైస్తవ కుటుంబం ఎలాగుండాలి చెప్పండి? లోకానికి మీరు వెలుగై ఉన్నారు అంటే క్రైస్తవ కుటుంబం వెలుగొందుతూ అనేక కుటుంబాలకు దీపంలా కనబడాలా. అమ్మో, భార్య భర్తలు అంటే వాళ్ళండి, ప్రభువుని నమ్ముకున్నారంటే వాళ్ళ కుటుంబం చూడండి ఎంత బాగుందో. మనం ప్రభులోకి వెళ్ళిపోవాలండి, మన కుటుంబం కూడా బాగుంటుంది. ఇది కూడా సువార్తే. నీ కుటుంబం బాగుండి శాంతితో సమాధానంతో దేవుడిలో ఎదుగుతున్నప్పుడు చుట్టూతా అందరి కుటుంబాలను అల్లరే అలజడే. వాళ్ళు మిమ్మల్ని చూసి ఏమి నేర్చుకుంటారు చెప్పండి? అమ్మ, ప్రభు అండి వాళ్ళ కుటుంబాన్ని అలా కడుతున్నదే. మహిమ దేవుడికి. నేను విషయానికి వస్తాను. ఏమంటే మీరు ప్రసంగాలు బాగా చేస్తారండి, మా సమస్యలు ఏమో మీకు తెలుసు అంటారు చాలామంది. డైరెక్ట్గా అనరు, కానీ మనసులో అనుకుంటారు. ఏమని? ఇవి వినడానికి బాగుంటాయండి, మా సమస్యలు మీకు ఏం తెలుసు? ఏంటి సమస్యలు? ఏంటి మీ కష్టాలు? ఏంటి మీ శ్రమలు? మా ఆయన నన్ను సరిగ్గా చూడటం లేదండి. పెడతాను ఇప్పుడు సొల్యూషన్ కూడా ఇస్తాను నేను. మా ఆయన నన్ను సరిగా చూడండి, పట్టించుకోడండి, చీర కొనడండి, బట్టలు కొనడండి, నగలు కొనడండి, నన్ను సరిగా ప్రేమించటం లేదండి, నన్ను సరిగా పట్టించుకోడండి. ఇవేనా సమస్యలు ఆడపిల్లలవి? రైట్. మగపిల్లలు అడిగామనుకోండి, వాళ్ళు కొన్ని కంప్లైంట్లు. నేను ఇంటికి వస్తానండి, నీళ్ళు ఇవ్వదండి, పనులు చేసుకుంటూ ఉంటుందండి, నేను అలసిపోయి వస్తానని, నన్ను పట్టించుకోదండి, నన్ను ప్రేమించటం లేదండి, అందుకే ఆవిడంటే నాకు ఇష్టం లేదండి. చిన్న చిన్న ఇప్పుడు మీరు చెబుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీరు నేను ఇందుకే మా కుటుంబ సఖ్యత లేదండి, ఇందుకే మేమిద్దరం కొట్టుకుంటున్నామండి అని అంటారో, ఇప్పుడు ఒక కుటుంబాన్ని మీ ముందు పెడతాను, ఆ కుటుంబంలో వచ్చిన సమస్యను మీ ముందు పెడతాను. ఆ కుటుంబంలో వచ్చిన ఆ సమస్యను అక్కడున్న మాతృమూర్తి స్త్రీ ఆవిడ పరిష్కరించుకున్న విధానం మీరు చూడండి. నేను అందుకే చెప్పాను, దేవుడి దగ్గరకు వస్తే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఏమంటే నిజంగానండి, ఆవిడ బహు కష్టాలలో, కన్నీళ్లలో, వేదనలలో కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ఆవిడ పడుతున్న కష్టం, వేదన చూసానంటే చలించిపోయాను నేనైతే. బాబాయ్, కుటుంబానికి ఇంత విలువ ఇవ్వాలా?
భార్యను ఇంతలా చూసుకోవాలా, భర్తను ఇంతలా ప్రేమించాలా. పప్ప బైబిల్లో నుండి కుటుంబాన్ని మీ ముందుకు తెస్తానండి. యాకోబు నాకు తెలుసు అన్న వాళ్ళు చేయలేపండి. యాకోబు తెలుసు అన్న వాళ్ళు చేయలేపండి. తెలుసా యాకోబు? వెరీ గుడ్. యాకోబుకి 2 పెళ్ళిళ్ళు అయ్యాయి తెలుసుగా. అక్క చెల్లి. అక్క పేరు లేయా, చెల్లి పేరు రాహేలు. యాజ్టీస్గా అందరూ బైబిల్ చదివినప్పుడు ఎలాగ వెళ్ళిపోయారంటే చదువుకుంటూ వెళ్ళిపోయారు. యాకోబు రాహేలును ప్రేమించాడు, బాగా ప్రేమించాడు, చాలా ఇష్టం రాహేల్ అంటే. రాహేలును ప్రేమించాడు. మామ లాబాను వివాహం చేయని అడిగాడు. అప్పటికే మోసం చేసి వచ్చాడు ఏశావుని. వేరే దేశం నుంచి తన దేశానికి వచ్చాడు. నువ్వు ఆల్రెడీ అక్కడ మీ అన్నను మోసం చేసి వచ్చావు, ఇప్పుడు నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయమంటున్నావు. నేను ఎలా నమ్ముతాను నిన్ను నమ్మాలి అంటే నా దగ్గర ఎన్ని సంవత్సరాలు కొలువు చేయాలి? ఏంటి ప్రేమ కోసం 7 సంవత్సరాలు పాలేరుతానవా? ఇప్పుడున్న అమ్మాయిలండి, వాడు రోజా పువ్వు ఇచ్చి వారం రోజుల నుంచి నీ వెనకాల తిరుగుతున్నాను, ఐ లవ్ యూ అంటే వాడు వెళ్ళిపోతున్నారు పెట్టి చదువుకుని. వీళ్ళొక అమాయకులు. ఆడ అవసరాలన్నీ తీర్చుకుని ముంబైకి అమ్మేస్తున్నాడు అటు నుంచి అటు. 7 సంవత్సరాలు వెయిట్ చేస్తావా నా కోసం? అడగండి. మళ్ళీ మీ మొహం చూస్తే కొట్టాడు. ఆ రోజా పువ్వు కనపడదు, వాడు కనపడ్డు. 7 సంవత్సరాలు వెయిట్ చేస్తావా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? 7 సంవత్సరాలు మా నాన్న చెప్పిన మాట ప్రకారం కొలువు చేస్తావా? ఒరిజినల్ లవర్ యాకోబు. నేను నీ ప్రేమ కోసం ఎన్ని సంవత్సరాలైనా నేను కొలువు చేస్తాను. రెడీ అయిపోయాడు. పాపం కష్టపడి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. వివాహం వచ్చింది, చాలా ఆనందంగా ఉన్నాడు. ఇంకొచ్చేస్తుంది నా రాణి, నేను ప్రేమించిన నా ప్రియురాలు అనుకున్నాడు. లాబాను మామ పెద్ద దెబ్బేశాడు. ఏమేశాడు? రాహేలును ప్రేమిస్తే నిజంగా లేయనిచ్చి పెళ్లి చేసేసి చీకట్లో లేయని పంపించేశాడు. తెల్లవారిపోయింది. తిరిగి చూసేసరికి తన పక్కన రాహేలు ఉండాలి, కానీ ఎవరున్నారు? లేయా ఉంది. చూశాడు, ఏడ్చుకున్నాడు, మొత్తుకున్నాడు, పరుగున మామ దగ్గరికి వెళ్ళాడు. మామ ఏంటి ఇంత మోసం చేసావు అన్నాడు. నువ్వు చేసిన మోసంతో పోలిస్తే నాది పెద్ద మోసమా? మా దేశానికి ఒక మర్యాద ఉంది. ఏంటా మర్యాద? ఇంట్లో పెద్ద కుమార్తెను పెట్టుకుని చిన్న కుమార్తెకి మేము ఏం చెయ్యం? వివాహం చెయ్యం. కనుక నేను పెద్ద కుమార్తెని ఇచ్చి పెళ్లి చేశాను నీకు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నా రాణి రాహేలు ఆవిడే నాకు ఇష్టం అంటే ఇంక తప్పేదేం లేదు. ఇంకో 7 సంవత్సరాలు అన్నాడు అంతే. అక్కడ 7, ఇక్కడ 7. 14 సంవత్సరాలు ప్రేమించే ప్రేమికుడు ఉంటాడా? ప్రేమించే ప్రేయస్ ఉంటుందా? యవనస్తులు ఇలాగే టెస్ట్ చేసుకోవాలా. నేను బైబిల్ చదువుకుంటాను, బైబిల్లో ఒక ప్రేమికుడు ఉన్నాడు యాకోబు గారు. ఆయన 14 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఇప్పుడు నాకు 24, 14 అంటే 38లో కలువని చెప్పండి. కనబడితే ఒట్టు మళ్ళాడు. కరెక్ట్ 14 సంవత్సరాలు, నాకు ఇప్పుడు 24, 38లో వివాహం చేసుకుంటాను, 14 సంవత్సరాల తర్వాత రా అనండి. వస్తాడా? అక్కడే దొరుకుతాడు మీకు. ఆడు మిమ్మల్ని లవ్ చేస్తున్నాడా, మీ అందాన్ని లవ్ చేస్తున్నాడా, మీ వెనకాల ఉన్న ఆస్తిని లవ్ చేస్తున్నాడా, ఏంటో రంగు బయటపడుతుంది. ఏం బాగోలేదండి. యూత్ అమాయకులండి. ఇటు ఆడపిల్లలు అటు మగపిల్లలు కొట్టుకుని పోతున్నారు ఇందులో. ఇక్కడ జాగ్రత్తగా వినండి, అది మనకు సబ్జెక్ట్ అవసరం లేదు. ఇప్పుడు ఫ్యామిలీస్ 14 సంవత్సరాలు మళ్ళీ రెడీ అయ్యాడు. లేయా అప్పటికే వివాహం అయింది. భర్త కాపురం చేయాలి, భర్త ప్రేమించాలి. ఏ భార్య అయినా సహజంగా అదే కోరుకుంటుంది. కానీ తన భర్త, తనను వివాహం చేసుకున్న తన భర్త భార్యను ఇంట్లో పెట్టుకుని మరొక ఆవిడ కోసం, చెల్లి కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తుంటే భార్యగా చేర్చబడిన లేయా మనసు ఏమవ్వాలో నాకు చెప్పాలి. ఇప్పుడు భార్యను ఇంట్లో పెట్టుకుని ఇంకొక ఆవిడని ప్రేమించి ఆవిడ కోసం వెళ్ళి కొలువు చేస్తున్నాడు. ఇప్పుడున్న ఏ స్త్రీ అయినా ఏం చేస్తా చెప్పండి? ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా, మాకున్న శ్రమలు మీకు ఏం తెలుసు అండి. అంటే ఎదురుగున్న అమ్మాయిని చూస్తున్నాడు మా ఆయన, అందుకే గొడవెట్టేశాను. మా నాన్నని పిలిచేశాను, మా అన్నయ్యోళ్ళని పిలిచేశాను, ఆ సంబంధం తెచ్చిన పాస్టర్ గారిని పిలిచేశాను. బాబా గోల, ఇదంతా గోల. ఇదేంటండి మొన్న కదా పెళ్ళైంది, ఏంటి గోల, ఏదో జరిగిపోతుంది అంటే అంతే. ఆ నోట అల్లరి కుటుంబం. ఏమండి ఇక్కడ లేయా తప్పేమీ లేదండి. లేయా తప్పేమీ లేదు. నాన్న పెళ్లి చేసుకోమన్నాడు, తల వంచి పెళ్లి చేసుకుంది. భర్త ఏం చేయాలి యాక్చువల్గా రూల్ ప్రకారం?
ప్రేమించాలి. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? యాకోబు గారు ఏం చేస్తున్నాడో ఆదికాండానికి మీరు రండి. ఆదికాండము 29వ అధ్యాయము ముందు 16 నుంచి చూసుకుంటూ వెళ్దాం త్వరగా. ఆదికాండము 29వ అధ్యాయము 16. సీను ఎందుకు రివర్స్ అయింది? యాకోబు రాహేల్నే ఎందుకు ప్రేమిస్తున్నాడో మీకు అర్థం అవ్వాలి ముందు, అందుకే 16 వచనం చదివిస్తున్నాను. ఆదికాండం 29:16. లాబానుకి 2 కుమార్తెలుండిరి, వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు కాలది. అండర్లైన్ చేయండి. లేకేముంది? రాహేలు. నెక్స్ట్ వెంటనే రాహేలు రూపవతి సుందరి. ఆటోమేటిక్గా యాకోబు కన్నులు ఎవరి పక్క తిరిగాయి? అది కదా. రాహేల్నే ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నప్పుడు అక్కను వదిలి చెల్లి వైపు ఎందుకు వెళ్ళాడంటే యాకోబు దెబ్బ అయిపోయాడు. దేన్ని చూసా తెలుసా? రూపం. ఆవిడకేమో జబ్బు కళ్ళు, ఈవిడేమో రూపవతి. బైబిల్ ప్రకారం ఒకటి అడుగుతున్నాను, వివాహం చేసుకునేటప్పుడు దేవుడు ఏం చూసుకోమన్నాడు చెప్పండి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అంటే ఎవరిని ఎత్తుకోవాలి? ఇప్పుడు భర్తను ఎత్తుకునేటప్పుడు కూడా ఎవరిని ఎత్తుకోవాలి? గుణవంతుడు. కానీ ఏమి ఎత్తుకుతారు మన వాళ్ళు? మా కులమేనా? మా కులస్తులేనా? అబ్బాయి చదువుకున్నాడా? ఉద్యోగం చేస్తున్నాడా? ఆస్తుందా? ఇల్లుందా? ఎన్ని ఎకరాల పొలం ఉంది? అమ్మనాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంట్లో ఆడబడుచులు ఏమైనా ఎక్కువ ఉన్నారా? ఇవన్నీ సతాయించకుండా కాల్కులేషన్స్. బాబ్బా మతిపోతుందండి. ఏమిటి సేవలోకి వచ్చిన తర్వాత ఏమండి మా అమ్మాయికి సంబంధం చూడండి అంటారు. అమ్మో వీళ్ళు ఏమైనా కొంచెం భక్తిపరులేమో, చూస్తానండి, ఏంటండి మీ రిక్వైర్మెంట్స్ అంటే చెప్తారు లిస్టు. అసలు ఆవిడ జ్ఞాపకాల్లో కూడా ఉండదండి ఆ పేరు నాకు, రిక్వైర్మెంట్ అనగానే. బాబా ఎలాగున్నారండి? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే, ఒకే తండ్రి పిల్లలు ఒకటే కదండి. మనమంతా పెళ్లి చేసేటప్పుడు కులం ఎందుకు చూస్తున్నారా? ఇక క్రైస్తవులు ఎందుకు అయ్యారు మీరు? కులం చూస్తున్నారంటే క్రైస్తవులే కాదు. మీరు బాధపడిన చెప్తున్నాను, రాసుకోండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన తర్వాత యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని ఏ భేదమును అందరూ ఒకటే. బైబిల్ కులం చూసుకుంటున్నారు, అందం చూసుకుంటున్నారు, ఉద్యోగం చూసుకుంటున్నారు, వ్యాపారం చూసుకుంటున్నారు, చదువు చూసుకుంటున్నారు, అందం చూసుకుంటున్నారు. ఎక్కువగా నన్ను అందరూ ఇష్టపడేది అందం అండి. అమ్మాయి అందంగా ఉండాలి, అటు అబ్బాయి గుణం. ఎర్ర తోలుంటే చాలు, వాడు సిగరెట్లతో కాల్ చేసినా మాకు ఓకే. అందము, మోసకరము, సౌందర్యము ఎక్కడెక్కాయి వాక్యాలు? గోళ్ళ మీదకి ఎక్కాయి. ఎక్కడికి ఎక్కాయి అవి? గోళ్ళ మీద, ఫ్రిడ్జ్ల మీద, ఆటోల మీద ఉన్నాయి. గుండెల్లోకి ఎక్కి పాటిస్తే అమ్మో గుణవతి వస్తే నా కుటుంబాన్ని కడుతుంది, మా అమ్మనాలను చూసుకుంటుంది, నన్ను వాక్యంలో ఉంచుతుంది, నా కుటుంబాన్ని అంతా పదండి దేవుడి సన్నిధికి వెళ్ళిపోదామని మమ్మల్ని అందరిని ముందుండి గుడికి తీసుకెళ్తుంది. ఆ గుడికి తీసుకెళ్ళే అమ్మాయి కావాలి. ఎవడెదుగుతున్నారు? బాగా ఆలోచించండి. యాకోబు దెబ్బైంది ఇక్కడే. లేయాకు జబ్బు కళ్ళు, రాహేలు రూపవతి, సౌందర్యవతి. ఆటోమేటిక్గా నువ్వేనా రాణి అన్నాడంతే. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి యాకోబుకి కష్టాలు. ఏమంటే ఇప్పుడు చెప్పేశాను కదా ఇందాక, మామ ఇలాగా పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత ఏం చేస్తున్నాడు యాకోబు? 29వ అధ్యాయము 30వ వచనానికి రండి. ఆదికాండము 29వ అధ్యాయము 30వ వచనం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. ఆగిపోవాలి ఇక్కడ. భర్త నుండి లేయాకు ఏమెదురైంది? ప్రేమ, ద్వేషమా? బైబిల్ చూసుకోండి జాగ్రత్తగా. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. లేయా యాకోబు వలన, భర్త వలన ద్వేషించబడుతుంటే ఎవరు చూస్తున్నారు? అది ఆయన దగ్గరకు వస్తే పరిష్కారం ఇస్తాడు. మనం వెళ్ళంగా. నీకు నీ భర్త నుండి ద్వేషమా, నీ భర్త నుండి హింసలా, నీ భర్త నుండి కష్టాలా? ఇదిగో లేయాకు ఏర్పడినప్పుడు అవే శ్రమలు, అవే కష్టాలు ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుడి దగ్గరికి వెళ్ళింది. మనం ఊరు పెద్దలని, నాన్నని, అమ్మని, మా తమ్ముడని
నేను డైరెక్ట్గా విన్నానండి, ఆశ్చర్యపోయాను. ఒక ఆవిడ అంటుంది, వివాహం అయింది, ఏదో భార్య భర్తకి చిన్న గొడవలు వచ్చాయి. నీకు మా కుటుంబం సంగతి తెలుసో లేదో, నాకు 6 అన్నయ్యలు ఉన్నారు, ఒక్కొక్కడు ఒక్కొక్క అవయవాన్ని విరిచేస్తాడు నీది అంటుంది భర్తని. ఎవరొచ్చి విరిచేస్తారంట చూసారా? అంటే ఈవిడ బలం ఎవరిప్పుడు? వాళ్ళ అన్నయ్యలు. కొంతమందికి బలం మా డబ్బు, కొంతమందికి బలం మా నాన్నకున్న పేరు. ఇదేంటిది? నీ బలం దేవుడు కాదా? సమస్య వస్తే, శ్రమ వస్తే దేవుడి దగ్గరికి రారా? ఏం అర్థం అవ్వలేదు అంటే, యేసుప్రభు చెప్పింది అర్థం అవ్వలేదు. ఏం చెప్పాడు యేసుప్రభు? దేవుడు జతపరిచిన వారిని మనుషులు, మీ ఇద్దరిని జతపరిచింది దేవుడు. ఈ విషయం లేయాకు తెలుసు. జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి. భర్త ద్వేషిస్తుంటే యెహోవా చూస్తున్నాడు. అంటే ఆడపిల్లలకు కన్నీళ్ళు వస్తే, ఆడపిల్లలకి ఏదైనా సమస్య వస్తే దాన్ని చూడడానికి ఎవరున్నారు? దేవుడున్నాడు. అంతగా ఆడపిల్లలు దేవుడి పైన ఎవరండి ఈరోజు ఆధారపడుతున్నారు? యెహోవా చూచాడు లేయా కష్టాన్ని. ఏమండి నిజంగా అమ్మా, నీ భర్త నిన్ను ద్వేషిస్తున్నాడా? నీ భర్త నిన్ను దూరం పెడుతున్నాడా? అతన్ని ఎందుకు ప్రేమించడో నేను చూస్తాను. అతడు నిన్ను ప్రేమించాలి అంటే నీ గర్భాన్ని తెరిచి నీకేమిస్తాను? బిడ్డనిస్తాను. రాహేలు గర్భాన్ని మూసేశాడు, లేయా గర్భాన్ని తెరిచాడు. వారసగా బిడ్డలను కంటుంది, పట్టుకెళ్తుంది, యాకోబు దగ్గర పెడుతుంది. బాగా వినండి, ద్వేషిస్తున్న భర్త విషయంలో నాన్న దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టలేదు, చెల్లితో గొడవ పడలేదు, యాకోబుతో గొడవకే దిగలేదు, నన్ను ఎందుకు ప్రేమించరు అని గొడవలు పెట్టలేదు, రాద్ధాంతం చేయలేదు, కుటుంబాన్ని అల్లరిపాలు చేసుకోలేదు. ద్వేషిస్తున్న భర్త దగ్గరకు బిడ్డను కని ఆ బిడ్డను పట్టుకెళ్ళి యాకోబు చేతుల్లో పెట్టి, ఏమండి నన్ను ప్రేమించండి అని అడుగుతుంది. చూపిస్తాను వచనం 31, జాగ్రత్తగా చదవండి. 31, లేయా ద్వేషింపబట్టి యెహోవా చూచి ఆమెను గర్భమును తెరిచెను, రాహేలు గొడ్రాలు అయిపోయింది. ఏమండి గర్భాన్ని తెరవాలి అన్నా, గొడ్రాలు అయిపోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? అది దేవుడి చేతిలో. మూసేశాడు అంతే. నిన్ను ద్వేషిస్తాడా యాకోబు? చెప్తాను సంగతి. మీ కుటుంబం వెనక నేనున్నాను. కారణం ఇద్దరిని జతపరిచింది నేను. మీ కుటుంబ సమస్యలు వస్తే తీర్చేది కూడా నేను, దేవుడు. మర్చిపోకండి, మేమిద్దరమే అనుకోకండి. మీ ఇద్దరి మధ్యలో మరొక ఆయన ఉన్నాడు, దేవుడు. మీ ఆలోచనలు, మీరు తీసుకుంటున్న నిర్ణయాలు, మీ ప్రణాళికలు మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేసిన దేవుడికి సరిపోతున్నాయా? ఆలోచించండి. యాకోబు అస్సలు సరిపోవటం లేదు. ఇక్కడ చక్కటి భార్యను దేవుడు జతపరిస్తే లేయాను, రాహేలు 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 ఈవిని ద్వేషిస్తున్నాడు, దూరం పెడుతున్నాడు, గెంటేస్తున్నాడు. నిరాశ చెందకండి, మార్చి మీ ఒడిలో పెడతాడు ఎవరినైనా సరే. మీరు అంతగా ఆయన పైన ఆధారపడితే, దేవుడి పైన. మనుషులు ఏంటంటేనండి, మనుషులను నమ్మినంతగా, మనుషులు ఇచ్చే భరోసా, మనుషులు ఇచ్చే నమ్మకాన్ని ఏమండి ఆస్వాదించినంతగా దేవుడి పైన ఆధారపడతారా? నీకు ఎందుకమ్మా ఆయన అలాగంటున్నాడా? పోలీస్ ఆయన, ఎస్ఐ గారు, ఇది మీ ఆయన గొడవ పెడుతున్నాడా? నేనున్నాను, ఎందుకు నా పేరు చెప్పంటే, ఈవిడి కొండంత ధైర్యం, నా వెనకాల ఎస్ఐ గారు ఉన్నారు. ఎంతకాలం ఉంటారు ఎస్ఐ గారు? 4 సార్లు ఫోన్ చేయి, 5వ ఫోన్ కట్ చేస్తాడు. ఇక నీ ఒక్క పని మీద ఉంటానేంటమ్మా అంటాడు. దేవుడు 24/7 నీకు అందుబాటులో ఉంటాడు, నీతో ఉంటాడు. ఏంటోనండి ఈ మనుషుల మీద ఉన్నంత నమ్మకం భూమి మీద ఉన్న మనుషులకు దేవుడి పైన ఉండటం లేదు. ఇక్కడ లేయా ద్వేషించబడుతుంది, దేవుడు గర్భాన్ని తెరిచాడు. 32వ వచనం చూడండి. లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. ఆగాలి, ఈవిడ ఇందులో ఉంది. ఇప్పుడు మీకు ఏం శ్రమలు ఉన్నాయి చెప్పండి? ఈవిడికి వచ్చిన శ్రమ ఏమైనా మీకు వచ్చిందేమో చెప్పండి. మీ భర్తలు అంతర్ దుర్మార్గులా? మిమ్మల్ని అసలు దూరం పెట్టేసి మరొకరితో వెళ్ళిపోయి బిడ్డలను కానీ అసలు మిమ్మల్ని దగ్గర రానివ్వటం లేదా? ఏముండవండి. బట్టలు కొనలేదని అలిగేవాడు ఒక ఆవిడ, చైన్ కొనలేదని అలిగేవాడు ఒక ఆవిడ, ఏమంటే వాషింగ్ మిషన్ కొనలేదు, నేను బట్టలు ఉతకలేకపోతాను, నువ్వంటే నాకు ఇష్టం లేదంటుంది ఒక ఆవిడ. ఇదేంటి ఏంటండి బాబు? ఏంటంటే మతిపోతుంది ఒక్కొక్కప్పుడు. ఈ కుటుంబ పాఠాలు నేను చెప్పడం ప్రారంభించిన తర్వాత అండి, చాలామంది సేవకులు నాకు ఇస్తున్న ఫీడ్బ్యాక్లు, నాన్న బలి చెప్పారు, ఇగో వీళ్ళు ఇలాగ ఉన్నారు, వీళ్ళు ఇలాగ. అదా సంగతే. పుట్టలోంచి పాములు వచ్చినట్టుగా వస్తున్నాయండి బయట కంప్లైంట్లు. ఇదా సంగతి.
చిన్న చిన్న వాటి కోసం గిల్లి కజ్జాలా, చిన్న వాటి కోసం భర్త భార్యల మధ్యలో గొడవల, సఖ్యత ఉండదా? ఈవిడ శ్రమ చూడండి. భర్త ద్వేషిస్తుంటే, శ్రమ పెడుతుంటే, యెహోవా నా శ్రమను చూశాడు, బిడ్డను పట్టుకెళ్ళి యాకోబు దగ్గర పెట్టింది. ఏమండి, బిడ్డను మీ చేతుల్లో పెట్టాను, మీకు బిడ్డను కన్నాను, మీరు నన్ను ఆ బిడ్డను చూసినా సరే నన్ను ఏం చేయాలి? భర్తను ఏమడుగుతుందండి? ఆస్తి అడుగుతుందా? కోరికలు అడుగుతుందా? ఏమడుగుతుంది? ప్రేమ. భర్త ప్రేమ. బాగా అండర్లైన్ చేసుకోండి, భర్త ప్రేమను అడుగుతుంది. ఎఫ్సి పత్రికలు మీరు చదువుకుంటారు, ప్రతి పెళ్లి ప్రసంగంలోనూ సేవకులు మీకు చెప్తారు ఏంటి? భార్య భర్తకు ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. భర్త భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. ఇది ప్యాట్రన్. ఇది దేవుడు వేసిన నియమావళి. ఎవరి నియమం వాళ్ళు పాటిస్తే ఆటోమేటిక్గా అక్కడ కుటుంబం బాగుంటుంది. ఈవిడ లోబడుతుంది అనుకోండి, ఎవడు లోబడిన వాళ్ళు ఎవరి మీద అయినా ప్రేమ వస్తుందా, కోపం వస్తుందా? మీరు ఏమంటే భర్త కరిచేస్తున్నాడు, తిడుతున్నాడు, ఏమండి నన్ను ఏం అడగండి అనండి. ఒకసారి గోడకేసి కొట్టుకుంటాడు, ఎందుకు నాయన ఈవిని తిట్టాను పాప మా అమ్మాయికి రాలని అనుకుంటాడు. నీకనేటి మాటలు వచ్చు, నాకు వచ్చి అని గొంతెత్తారు అనుకోండి, ఎలాగుంటుంది గొడవ? లోబడండి, మార్చుకోండి. అతడు నిన్ను ప్రేమించేటట్టుగా మీరు మార్చుకుని మీ కుటుంబం దేవుడిలో కట్టపడాలి. కారణం ఏంటో తెలిసి అసలు విషయం చెప్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని జతపరిచింది దేవుడు. మీ గర్భంలో ఒక బిడ్డను పెట్టి ఆ బిడ్డను భూమి మీదకి నడిపించి ఆ బిడ్డ ద్వారా దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడు. అతడి ద్వారా దేవుడికి మహిమ. మన బిడ్డలు, మన గర్భం నుంచి వచ్చిన బిడ్డలు దేవుడిని ఎరిగి వాళ్ళు దేవుడి సేవలో ఉంటున్నప్పుడు దేవుడికి మహిమ. అందుకు ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరిచి దేవుడు బిడ్డలనిచ్చి ఆ బిడ్డల ద్వారా తన మహిమపరచబడాలని అనుకుంటుంటే మీ మధ్యలోనే సఖ్యత లేకపోతే అసలు మీ బిడ్డలకి దేవుడి కోసం ఏం పెంచుతారు చెప్పండి? మీరే గొడవలాడుకుంటుంటే, మీరే కొట్లాడుకుంటుంటే మిమ్మల్ని చూసి మీ బిడ్డలు దేవుళ్ళు ఏమి ఎదుగుతారు? ఏమొస్తారు గుడికి? ఏమి నేర్చుకుంటారు? ఇక్కడ ఇంటి నిండా గొడవలే. ఏమన్నా మీరు పక్క గదిలో కొట్టుకుంటూ బిడ్డల దగ్గరికి వచ్చేవారో మీరు బైబిల్ చదువుకుంటారంటే చదువుకుంటారు వాళ్ళు. మీరిద్దరూ కలిసి బైబిల్ చదువుకుంటే అప్పుడు మీ పిల్లలు కూడా ఏం చేస్తారు? బైబిల్ చదువుకుంటారు. మీరిద్దరు కొట్టుకోవటం, తిట్టుకోవటం, మీరు మాత్రం భక్తిలో ఉండండి రా, మేము ఇలాగ అయిపోయాం. చాలామంది ఈ డైలాగులు, మీ మీద ఇలాగ అయిపోయాం రా, మీరైనా భక్తిలో ఉండండి. ఎదుకుంటారు. బైబిల్లో మాట చెప్పింది, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో కుమారుడు అదే చేస్తాడు. మీరు కొట్టుకుని వాళ్ళని భక్తిలో అవ్వమంటే ఎందుకు అవుతారు? అర్థం అవ్వలేదా? అర్థం అవ్వలేదు. ఏం అర్థం అవ్వలేదు? మమ్మల్ని ఇద్దరిని జతపరిచింది దేవుడు, మా ఇద్దరి గర్భాలను పండించింది దేవుడు, కుటుంబంగా మేము దేవుడిని మహిమపరచడానికి ఒకటయ్యాం. ఇది తెలియలేదు. లేయకు అర్థమైపోయింది. మొదటి బిడ్డనికి అన్నది, ఏమంటే మన మధ్యలో గొడవలు వద్దండి, నేను మిమ్మల్ని ఏమంటాం లేదండి, నన్ను కూడా ప్రేమించండి. మొదటి బిడ్డ, వాడికి ఏమని పేరు పెట్టిందో తెలుసండి? మొదటి బిడ్డకి రూబేను. ప్రేమించటం లేదండి యాకోబు, బిడ్డను పెట్టింది, ప్రేమ దక్కటం లేదు, అయిపోయింది. రెండో బిడ్డను కన్నది షిమ్యోను, మూడో బిడ్డను కన్నది లేవి, నాలుగో బిడ్డను కన్నది యోధా. నలుగురు బిడ్డలను కన్న తర్వాత నలుగురు బిడ్డల్ని పట్టుకెళ్తుంది, ఏమండి నన్ను ప్రేమించండి. గర్భం ఉడికిపోయిందండి. యాకోబు ప్రేమ మాత్రం దక్కలేదు. అంటే యాకోబు ప్రేమ కోసం నలుగురు బిడ్డల్ని కని వాళ్ళ చేతుల్లో పెడుతూ నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి. ఎవడు ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క సంవత్సరం వేసుకున్నా నలుగురు బిడ్డలను కన్నాక ఎంతకాలం పడుతుంది? 4 సంవత్సరాలు పడుతుంది. అంటే 4 సంవత్సరాలు భర్త వెనకాల పడుతుంది. దేనికోసం? ప్రేమించండి, మనం కలిసిపోదామండి, మన బిడ్డలను దేవుడి కోసం పెంచుతామండి. ఏమి స్త్రీ అండి! మీకు సంగతి చెప్పనా? రాహేలు సౌందర్యం ఉంది. దేనికి సౌందర్యం ఉంది? దేనికి రూపం ఉంది? శరీరానికి. లేయా సౌందర్యవతే. ఏ సౌందర్యవతి? హృదయ శుద్ధి, ఆత్మ సౌందర్యం, గుణం మంచిది లేయది. రాహేల్దేమో రూపం మంచిది. ఆటోమేటిక్గా మనిషి దేన్ని చూస్తాడు? ఆల్వేస్ రూపమే. అందుకే దెబ్బ అయిపోయాడు. గుణవతి లేయా. అర్థం అవటం లేదు, అల్లరి చేసుకోవట్లేదు కుటుంబాన్ని.
ఏమంటే ఈవిడ ఎలాంటి క్యారెక్టర్ అంటే రాహేలు, మీరు 30 అధ్యాయం ప్రారంభంలో గొడవకి వెళ్ళిపోద్ది భర్త మీదకి. ఏమన్నా తెలుసా, నా అక్కకి పిల్లల్ని కంటావా, నాకు పిల్లల్ని కనవా, పిల్లల్ని ఇస్తావా లేదా, మొత్తం గొడవ, కేకలేసేస్తుంది. యాకోబు కోపం వచ్చేసింది, తిరగబడిపోయాడు, అరిచాడు. నన్ను పిల్లల్ని అడుగుతున్నావు ఏంటమ్మా, ఎవరిని అడగాలి, దేవుడిని అడుగు. ఎవరిని అడుగుతుంది, రాహేలు అడుగుతుందా? అసలు ఇంకో మాట చెప్పనండి, రాహేలు అస్సలు దేవుడిని నమ్మదు తెలుసా. దేవుడిని నమ్మని ఆ స్త్రీ కేవలం రూపం బాగుందని యాకోబు వెనకాల పడుతున్నాడు. అందుకే చెప్పాడు, గుణవతి అయిన భార్య దొరుకుట వెతుకునైనా ఉంటారు నాయన. అరుదంటే అర్థం ఏంటి, ఎవరు ఉండరానా. లోహాలు కొన్ని అరుదుగా దొరుకుతాయి. బంగారం ఎందుకు ఎక్కువ రేట్ అంటే లోహం, అది అరుదుగా దొరుకుతుంది బంగారం. వజ్రాలు అరుదుగా దొరుకుతాయి. అరుదు అంటే అర్థం ఏంటి, లేకుండా పోలేదు, ఉంటాయి, వెతుక్కోవాలి. ఇక్కడ చెప్తాను ముగింపు, జాగ్రత్తగా టైం అయిపోయింది, చాలా పెద్ద పాఠం వంటిది. మీకు ఇప్పటికే విషయం అర్థమైంది అనుకుని నేను ముగిస్తున్నాను. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో వేదనలు. తర్వాత చెల్లి మళ్ళీ తిరగబడిపోయింది అక్క మీద, అసూయ, అక్క మీద గొడవకు వచ్చేసింది. ఎప్పుడు కూడా నాడు గొడవలు పెట్టుకునే గుణం కాదండి, కుటుంబాన్ని అల్లరి చేసుకునే గుణం కాదండి. కేవలం భర్తను మార్చుకోవాలి, భర్తను తన వైపు తిప్పుకోవాలి అని నిజంగా ఆవిడ పడుతున్న కష్టాలండి, కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి. ఆవిడకు ఒకటి అర్థమైపోయింది. ప్రారంభంలో మీకు మాట చెప్పాను, ఇద్దరిని జతపరిచింది ఎవరు, దేవుడు. ఇప్పుడు లేయాను యాకోబును జతపరిచింది ఎవరు, దేవుడే. ఎందుకు జతపరిచాడు అంటే, అమ్మా నీ గర్భాన భవిష్యత్తులో నాకు యాజకత్వం చేసే యాజకులు రాబోతున్నారు. లేవి గోత్రం అంతా ఏం చేసింది దేవుడికి, యాజకత్వం. ఆ లేవిని కన్నదెవరు, లేయా. యేసుక్రీస్తుల వారు వచ్చిన గోత్రమే గోత్రం చెప్పండి, యోధా గోత్రం. ఆ యోధా గోత్రం భూమి మీద పడడానికి మూల పురుషుడు యోధానికి అన్నది ఎవరు, లేయా. అంటే వీళ్ళిద్దరిని జతపరిచి వీళ్ళ గర్భాన కారణ జన్ములు, లేవిని, యోధాను, రూబేను, ఇలాంటి గొప్ప గొప్ప గోత్రాలకు కర్తలైన కుమారులను పెట్టి మీరు చక్కగా దేవుళ్ళో ఉండి వాళ్ళు నా కొరకు పెంచండి అంటే, ఈ కుటుంబం పైన దేవుడు కొన్న ప్రణాళికను అర్థం చేసుకొని యాకోబు ఏమంటే కుటుంబాన్ని కాలదనుకుంటుంటే, లేయ మాత్రం ఓపికతో ఆ కుటుంబాన్ని కట్టుకుంటుంది. మీ భర్తలు ఏళ్ళ మీరు ఎలా ఉన్నారా, మీ భార్యలు ఏమైనా మీరు ఇలా ఆలోచిస్తున్నారా? ఇవిడికి తెలియట్లేదండి, మీ ఇద్దరం దేవుడు జతపరిచాడని ఇవిడికి తెలియట్లేదండి, అందుకే అలా ఉంటుందండి. నేను మార్చుకుంటానండి, భర్తను మార్చుకుంటానండి, భార్యను మార్చుకుంటానండి. ఎవరండి మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు? తాగుబోతే అయితే విడిచిపెట్టేస్తావా, తిరిగిపోతే అయితే విడిచిపెట్టేస్తావా? మార్చాలి. ప్రేమతో మారలేని వ్యక్తి అంటూ ఉండడు. యేసుప్రభు మార్చేశాడండి. ఎవరిని మార్చారు? వ్యభిచార మందు పట్టుబడిన స్త్రీని మార్చాడా లేదా? అమ్మా ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు, పొట్టు జక్క లంచగొండి మార్చాడా లేదా? ఎంతమంది భయంకరమైన వ్యసనాలలో ఉన్న పాపులను మార్చాడు ప్రభువు. అదే ప్రభు నువ్వు నమ్మావు, అదే ప్రేమని దగ్గర ఉంది, నువ్వెందుకు మార్చలేవు? మనం ప్రయత్నం చేయటం లేదంతే. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 13-14 వచనాలు జాగ్రత్తగా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 13-14 వచనాలండి. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి దేవుణ్ణి నమ్మడు, అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయ ఇష్టపడిన ఎడల ఆమె అతనిని పరిత్యజించకూడదు, విడిచిపెట్టకూడదు. నెక్స్ట్, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అండర్లైన్ చేసుకోండి, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి ఏమవుతాడంట? పరిశుద్ధపరచబడతాడు. ఎలా పరిశుద్ధుడవుతాడు? నువ్వు చక్కగా గుడిలో వింటున్న దేవుడు మాటలు ఆయన ఇంట్లో కూర్చోబెట్టుకొని ఆయన తిడతన్నా కొడతన్నా, లేదండి మనం నమ్మిన దేవుడు గొప్పవాడండి, మనం నమ్మిన దేవుడు ప్రేమామయుడండి, మనం ఇలాగ అల్లరిపాలుగా ఉండకూడదండి, దేవుడి దగ్గరికి మీరు రండి అని ఆయన బ్రతిమాలో ఒప్పించో దేవుడి సన్నిధికి తీసుకునిరా, ఇక్కడ కూర్చోబెట్టు,
సేవకుడు చెబుతున్న ఒక మాట కాకపోతే ఒక మాట, ఒక ప్రసంగం కాకపోతే మరొక ప్రసంగం, అలా వినిపిస్తూనే ఉండు. ఏదో ఒక ప్రసంగం ఏదో ఒక రోజు అతని గుండెల్ని తాకుతుంది. తప్పు చేశానమ్మా, మారిపోతున్నాను నేను. ఇక ఆ క్షణం కోసం ఎందుకు ఎదురు చూడరు? సంవత్సరాలు లేయా బిడ్డలను కానీ ఒడిలో పెట్టి, ఏమండి మీరు మారండి, నన్ను ప్రేమించండి, మనం ఒకటైపోదామండి. ఏమన్నా ఓపిక ఎక్కడదండి ఈరోజు? ఓపిక ఏది? నేను చెప్పానండి చాలాసార్లు, రానంటున్నాడండి, విడిచిపెట్టేశానండి, ఒంటికి వచ్చి కూర్చుంటున్నానండి. ఇదేంటిది? ఎలాగవుతుంది? అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి ఏమవుతాడంట? పరిశుద్ధపరచబడతాడు. అవిశ్వాసి అయిన భర్తే కాదు, అవిశ్వాసి అయిన భార్య భర్తను బట్టి పరిశుద్ధపరచబడుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చదవండి, అది 14వ వచనం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లల అపవిత్రులయ్యుందురు. ఇప్పుడు దేవుడి బాధ అంతా ఎవరి కోసం చెప్పండి? పిల్లలు పిల్లలు పిల్లలు. మీరు కొట్లాడుకుంటే ఆ పిల్లలు అపవిత్రులైపోతారు. మీ గొడవలకి వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. ఎంత బాగా చెప్పాడండి దేవుడు. ఎవరండి ఇలా చెప్తారు కుటుంబాల కోసం? ఎవరండి ఇలాంటి కౌన్సిలింగ్ కుటుంబాలకు ఇస్తారు? దేవుడు. ఈ మాటలు గుండెల్లోకి ఎక్కితే కుటుంబం అంటే భయం. కుటుంబంలో ఎవరైనా దారి తప్పుతుంటే భయం. మార్చుకోవాలా నేను? తిరుగుబోతును మార్చుకోవడానిక నిన్ను జత చేశాడు. ఏమండి, అవిశ్వాసి అయిన భర్తకు విశ్వాసి అయిన నిన్నెందుకు జతపరిచాడంటే నువ్వేమైనా మారుస్తావేమోని. నువ్వేమంటున్నావంటే నేను భక్తి పర్రాలండి, వాడికి భక్తి లేదండి, వదిలేశానండి. ఇదేంటిది? మారుస్తావనే జతపరిచాడు, మార్చుకుంటాడనే భర్తను జతపరిచాడు. అవిశ్వాసురాలైన భార్యకు ఇద్దరు ఒకరినొకరు ప్రేమానురాగాలతో మాట్లాడుకోండి, దేవుడి గురించి చర్చించుకోండి, దేవుడి వాక్యాలు చదువుకోండి, ఇద్దరు మోకాలేయండి, మనం కలిసిపోదామండి. దేవుడి కోసం కలిసిపోదామండి. మన గర్భం నుంచి వచ్చిన బిడ్డల మీద దేవుడికి ఏం కలందో. నా గర్భం నుంచి ఒక సంసోను ఉన్నాడేమో, నా గర్భంలో ఒక దావీదు ఉన్నాడేమో, నా గర్భంలో ఒక పౌలు ఉన్నాడేమో. ఇప్పుడు మన ఇద్దరు గొడవలతో వాళ్ళని ఎందుకండి మనం పాడు చేయాలి? తప్పండి, ఇది నేరమండి. దేవుడి శిక్షకు మనిద్దరం గురైపోతామండి. భయం లేదు. చూశారు? ఈ సంగతులు తెలియకండి చిన్న చిన్నవి గిలికజ్జాలకు ఏమంటే ఒకటైపోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, బజారు పాలు చేసుకోవటం, వీధిలో ఉన్న వాళ్ళందరికీ ఈ కుటుంబం పరువుని తీసుకోవటం. చివరిగా మాట చెప్తున్నాను, వివాహమైన వాళ్ళ గురించి ఏం చెప్పాడు దేవుడు అంటే, వారిద్దరు కాదు, ఎవరని చెప్పారు? ఏక శరీరం. అంటే ఎవరు? ఇప్పుడు ఇద్దరా ఒకలే. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వివాహం అయిన తర్వాత భార్య భర్త ఒకటే అన్నప్పుడు నీ భార్య గురించి ఎవరి దగ్గరైనా చెడుగా చెప్పుకుంటున్నావు అనుకో, భార్య గురించి చెప్పుకుంటున్నావా, నీ గురించి చెప్పుకుంటున్నావా? బాగా ఆలోచించండి. చాలామంది ఏంటంటే ఈవిడ ఏదైనా చిన్న తప్పులు చేస్తేనండి, ఆ నోట మా భార్య ఏమిటి ఆవిడ గురించి చెప్పుకుంటున్నా నువ్వు అనుకుంటున్నావు? కాదు. ఎవరి గురించి చెప్పుకుంటున్నావు? నీ గురించే. భర్త గురించి చెడుగా చెప్తున్నావా? కాదు, నీ గురించే చెప్పుకుంటున్నావు. మీరిద్దరు కాదు, మీరిద్దరూ ఒకటే. మీరు ఎవరు? మీకు మాట ప్రాక్టికల్గా మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని కొట్టుకున్నా, చివరికి పెద్దల దగ్గర పంచాయతీ పెట్టిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? నువ్వు అలాగ అంటున్నావంట, ఆయనకి అనుకో, అమ్మ నువ్వు ఇలాగ ఉండకో, ఇద్దరు కలిసి వెళ్ళిపోండి. మీరు చెప్పుకున్నా ఏమున్నాయి? అన్నీ ఏమైపోవాలి ఇప్పుడు? చాలా అవసరంగా చెప్పాను. వీళ్ళు వచ్చి ఏదో ఆయన కొట్టేస్తారు, తిట్టేస్తారు అనుకున్నాం. నోరు మూసుకుని కాపురం చేసుకుంటా అన్నారా? నోరంతా మాట్లాడిన మాటలను ఏమైపోయినాయి? వృధా. నీ క్యారెక్టర్ని దిగజార్చాయి, నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చాయి. ఒక్కసారి భార్య భర్త గురించి చెడుగా చెప్పింది అన్న తర్వాత ఆ భర్త మధ్యలో ఆవిడ స్థానం ఎంత దిగజారిపోద్ది, ఎంత పడిపోద్ది మీరు చెప్పండి. ఇంత నమ్మాను ఇవి నా గురించి ఇలా చెప్పేసిందా? ఇంత నమ్మాను ఇన్ని నా గురించి ఇలా చెప్పేశాడా? వద్దండి. కలుసుకోండి, హత్తుకోండి. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరో మనుషులు కాదు జతపరుస్తా, మీ అమ్మ నాన్నలు కాదు జతపరుస్తా, మీ ఇద్దరిని ఒకటి చేసింది ఎవరు? దేవుడు. ఆయనకు భయపడండి, ఆయనకు విలువ ఇవ్వండి, ఆయన కోసం బ్రతకండి. అన్నీ పక్కన పెట్టేయండి. ఒక్క రెఫరెన్స్ జ్ఞాపకం పెట్టుకోనండి, మీరిద్దరూ కలవకపోతే మీ పిల్లలు ఏమైపోతారంట? అపవిత్రులు. వాళ్ళ జీవితాలు చూడండి. అపవిత్రులు అనేసరికి మీరు నాకు టైం లేదండి, అది ఏదో లోక సంబంధంగా ఏదో పాడైపోతారు వాళ్ళకి, అది అపవిత్రులు అంటే అర్థం ఏంటో తెలుసా?
మీ ప్రవర్తనను బట్టి అపవిత్రమైన ప్రవర్తనలోనికి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు కూడా మిమ్మును బట్టి నరకానికి వెళ్ళిపోతారు. అపవిత్రులు అంటే నరకానికి పాత్రులు అయిపోతారని అర్థం. మీరు చెప్పలేదు దేవుడి గురించి, మీరు బ్రతకలేదు దేవుడి గురించి, మీ ప్రవర్తన ఫలాలే వాళ్ళకు వచ్చేసాయి. వాళ్ళు అలాగ అపవిత్రులై వాళ్ళు అలా కొట్టుకుంటున్నారు, వాళ్ళు అలా తిట్టుకుంటున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళరండి, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. బిడ్డలు జాగ్రత్త, కుటుంబాలు జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం.